హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది బొప్పనకాయ కర్రీ అనమాట. దీనిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు టేస్టీగా హెల్దీగా మనం చేసుకోవడం ఎలాగో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే దీంతో బెస్ట్ కాంబినేషన్ ఏమిటి అంటే ఇదిగోండి, ఇలా మజ్జిగ పులుసు. ఇది కూడా ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ రెండు ఇలాగ ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అయితే ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, దానికోసం ముందైతే ఇలా చూస్తున్నారా, ఎంత పలకబారిన బొప్పాయి అనమాట ఇది. ఇలా పలకబారిన బొప్పాయి ఒకటి, అలాగే ఒక 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందనమాట. ఇది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. అలాగే టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగా చేసేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకుందాం. అయితే ఇది ఇలా పలకబారిన కాయ అయితేనే దీనికైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి పచ్చికాయ కన్నా ఇలా ఉండాలి, ఉంటే మనకి వేరంగా ఉడికిపోతుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఈ చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ టమాటాస్ కూడా కట్ చేసేసుకుందాం. అయితే ఈ కర్రీ మనకి మజ్జిగ పులుసుతో కానీ లేకపోతే పప్పు అన్నంతో కానీ సాంబార్ అన్నంతో కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందుకని ఇవన్నీ మజ్జిగ పులుసు తాలింపు పెట్టుకోవడం కోసం మజ్జిగ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఇదే కడాయిలో మజ్జిగ పులుసు తాలింపు పెట్టి నెక్స్ట్ మనం కర్రీ చేసేద్దాం. ఇగొండిలో మజ్జిగ పులుసు అయితే తాలింపు పెట్టాను కదా, నెక్స్ట్ మళ్ళీ అదే కడాయి పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకుందాం. మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇందులో ఎటువంటి తాలింపు దినుసులు కూడా వేయొద్దు. వేస్తే దాని టేస్ట్ మొత్తం డామినేట్ చేసేసి మనకి టేస్ట్ మారిపోతుంది. సో అందుకని చెప్పేసి ముందు ఆనియన్సే వేసేద్దాం. మనకి ఆవాలు కానీ జీలకర్ర కానీ వేస్తే వాటి ఫ్లేవర్స్ ఈ బొప్పనకాయ ఫ్లేవర్కి డామినేట్ చేసేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మనమైతే ముందు వేయొద్దు. అయితే ఇందులో గడ్డ ఉప్పు వాడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. గడ్డ ఉప్పు ఇగోండి ఇంత పడుతుంది మనం వేసుకున్న దానికి. ఈ పచ్చి బొప్పనకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటండి. టమాటా కూడా వేసేద్దాం. చాలామంది అసలు తినడానికి అయితే అంతగా నచ్చరు కదా, అసలు బొప్పని పండే తినడానికి నచ్చరు, కానీ ఇందులో విటమిన్ సి ఉంటుంది, డి విటమిన్ ఉంటుందంట. అలానే మనకి ఐరన్ కంటెంట్ కూడా ఉంటుందంట. చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి అందులో పచ్చి బొప్పనకాయ అయితే మరీ మంచిది. అయితే చాలామందికి కడుపు నొప్పి గట్రా వస్తుంది కదా తింటే, అటువంటి వాళ్ళు మాత్రం తినొద్దు. మామూలుగా అయితే మాత్రం చాలా మంచిది తింటే. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఇది టేస్ట్కే కాదు, హెల్త్లో కూడా రాదు. అయితే నేను ఇప్పుడే కాదు ఎప్పుడు చేసినా బొప్పాయి చేశాను అంటే దానికి కాంబినేషన్ ఎక్కువగా సాధ్యమైనంత వరకు మజ్జిగ పులుసే చేస్తాను. ఎందుకంటే బొప్పాయి మనకి ఏమైనా కడుపుల నొప్పి ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా ఈ మజ్జిగ పులుసు తినడం వల్ల ఏమవుతుందంటే మనకి అది రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు మనం కారంగొండ కూడా వేసేద్దాం. ఈ కారంగొండ రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీ స్పైసెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. మా స్పైసెస్ తగ్గట్టు నేను వేస్తాను. ఇది తీయగా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది. అయితే ఇది అసలు మాకు స్పైస్ అనేది లేదనమాట ఈ కారంగొండ, అందుకని చెప్పేసి నేను ఇగోని కాస్త ఎక్కువ వేసాను. దీనిలో కాస్తంత పసుపు కూడా వేసుకుందాం. చూడండి, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఇదే. అయితే ఇది కలర్కే కానీ కారం అంతగా లేదనమాట ఈ కారంగొండ, అందుకని. అయితే ఇప్పుడు బొప్పాయి మనం కట్ చేసాక ఒక్కసారి వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే దీనిలో చూస్తున్నారా, ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి గింజల్లాగా ఉంటాయి కదా, అవన్నీ చాలామంది ఏంటంటే కట్ చేసే కడగకూడదని కడగడానికి నచ్చరు, కానీ కంపల్సరీ కడగాలన్నమాట బొప్పాయి మాత్రం కట్ చేశాక. అది కడిగితేనే మీకు ఆ తొడిమలు లాంటివి ఇంకా గింజలు లాంటివి నోటికి తగలదు, లేకపోతే పంటికి తగులుతూనే ఉంటాయి అవి. అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. సో అందుకని చెప్పేసి కట్ చేసాక ఒకసారి కడుక్కొని మనం వాడుకుంటే చాలా మంచిది అనమాట. ఇది ఇలాగ ఇంకా ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి అలా మగ్గించుకోవడమే. ఇంకా దగ్గరగా దాని మట్టుగా అది అయిపోవాలి తప్ప మనం దాన్ని ఊసేం పట్టాల్సిన అవసరం అయితే ఇంకా ఉండదు. ఇంకా అది కంటిన్యూ అలా దగ్గరగా అయిపోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయింది. మొత్తం మూత పెట్టి ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే
పూర్తిగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం, ఎక్కువ వద్దు. ఇది ఇలా దగ్గరగా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అయితే ఈ కాస్తైనా దేనికి వేసాను అంటే మనం వాటర్ వేయకుండా ఉడికించితే ఎంత ఉడికించినా కూడా దాని టేస్ట్ ఫ్రై టేస్టే వస్తుంది, కానీ కర్రీ టేస్ట్ అనేది రాదు కదా. సో అందుకని చెప్పి వేసాను. ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా పొడి అనేది కాస్త వేసుకుందాం, మరీ ఎక్కువ వేయద్దు, అంతే. మళ్ళీ కాస్త మూత పెట్టి మగ్గించుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. ఏంటంటే ఇగోండి, ఇలా మనం ఇటువంటి కర్రీస్ చేసి తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కదా. సో అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు ఇలా తింటే మంచిదన్నమాట. సో ఇగోండి, కాసేపు ఇలా ఒక్క 2 minutes ఇంక ఉంచుకుందాం. ఇగోండి, కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా చూడండి, మీకు కర్రీ కంప్లీట్ అయిందని ముక్క పట్టుకుని ఇలాగనగా దిగిపోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలా ఉడికిపోతే ఉడికిపోయినట్టు. దగ్గరగా ఇలా పెట్టుకుంటేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడం, సర్వ్ చేసేసుకోవడం. ఇంకా ఇగోండి, కాస్తంత కొత్తిమీర ఇలా చల్లుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.